స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సాంస్క్రిట్ సిబిఎస్ఈ చాప్టర్ 9 భూకంప విభీషిక గురించి డిస్కస్ చేద్దాం. లెసన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ లెసన్ మీనింగ్ ఏంటి అంటే, లెసన్ నేమ్ ఏంటి? భూకంప విభీషిక. భూకంప అంటే అర్త్క్వేక్, విభీషిక అంటే విపరీత ప్రభావము లేకపోతే ఆపద అంటాం కదా, అలాగా అర్త్క్వేక్ వచ్చినప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంట్రొడక్షన్ చూద్దాం. ప్రస్తుతః పాఠः అస్మాకం వాతావరణే సంభవ్యమాన ప్రకోపేషు అన్యతమాం భూకంపస్య విభీషికాం ద్యోతయతి. అంటే ప్రస్తుతం ఈ లెసను మన వాతావరణంలో సంభవించిన ఒక ప్రకోపేషు అంటే ఒక కలామిటీ అన్నమాట. న్యాచురల్ కలామిటీస్ అంటాం కదా, ప్రకృతిలో జరిగే ఒక విపత్తు గురించి, అందులోనూ భూకంపం వల్ల కలిగిన నాశనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రకృతో జాయమానః ఆపదః అంటే ప్రకృతిలో సంభవించే ఆపదలు భయావహ ప్రళయం సముత్పాద్య, భయంకరమైన ప్రళయాన్ని క్రియేట్ చేసి మానవ జీవితాన్ని సంత్రాసయంతి, ఎఫెక్ట్ చేస్తాయి, బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తాయి. తాభిహి అంతేకాకుండా ప్రాణినం సుఖమయం జీవనం, సుఖంగా జీవిస్తూ ఉన్న ప్రాణుల జీవితాన్ని దుఃఖమయం సంజాయతే, దుఃఖానికి గురి చేస్తాయి. ఏతాసు ప్రముఖాః సంతి అంటే ఇట్లాంటి న్యాచురల్ కలామిటీస్లో ఇంపార్టెంట్ అయినవి ఏంటివి అంటే జంజావాతః తుఫాను, భూకంపము, జలోపప్లవః జలప్రలయాలు, అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడడం, అనావృష్టి అసలు వర్షాలు లేకపోవడం, శిలాస్ఖలనం అంటే రాళ్ళు పగలడం, పెద్ద పెద్ద శిలలు ఉంటాయి కదా అవి పగిలిపోవడము, భూవిదారణం అంటే భూమిలో చీలికలు రావడం, భూమి సపరేట్గా అయినట్లు కనిపించడం, జ్వాలాముఖ స్ఫోటః అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం అంటే అగ్నిపర్వతాలు పేలడం, ఇత్యాదయ మొదలైనవి. సో ఇవన్నీ న్యాచురల్ కలామిటీస్లో పార్ట్స్ అన్నమాట, ప్రకృతిలో సంభవించే ప్రళయాలు. అత్ర పాఠే ఈ లెసన్లో భూకంప విషయే చింతనం విహితం, భూకంప విషయాన్ని గురించి చింతిస్తూ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆపత్కాలే విపన్నతాం త్యక్త్వా, ఏదైనా ఆపద సంభవించినప్పుడు భయాన్ని వదిలేసి సాహసేన యత్నం కుర్మః అంటే ధైర్యంగా ప్రయత్నం చేయాలి. దారుణ విభీషకాతః సంరక్షిత భవామః, ధైర్యంగా ప్రయత్నం చేసి దారుణమైన పరిస్థితుల నుంచి మనల్ని మనము సంరక్షించుకోగలగాలి. ఇది ఈ లెసన్ ఇంట్రడక్షన్. ఏకోత్తర 2000 క్రీస్తాబ్దే, ఏకోత్తర ఒకటెక్కువ, సహస్ర అంటే 1000, 2000 అంటే 2000, క్రీస్తాబ్దే క్రీస్తు శతాబ్దంలో అంటే సింపుల్గా క్రీస్తు శతాబ్దం 2001లో గణతంత్ర దివస్ పర్వణి, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ రోజు యదా సమగ్రం అపి భారత రాష్ట్రం మొత్తం భారతదేశం అందరూ కూడా, భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా నృత్యం గీతవాదిత్రాణం ఉల్లాసే మగ్నమాసీత్, డ్యాన్స్లు వేయడము, పాటలు పాడడము మొదలైన వాటిల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఆ సెలబ్రేషన్స్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. తదాకం అస్మాదేవ అంటే అప్పుడు సడన్గా గుర్జర రాజ్యం గుజరాత్లో పర్యాకులం నలుమూలల విపర్యస్తం అంటే అస్తవ్యస్తం అయిపోవడం, చల్లాచెదురైపోయింది. క్రందన వికలం అంటే ఏడుపులతో రోదనలతో, విపన్నంచ జాతం ఒక పెద్ద విపత్తు జరిగినట్లు తెలుస్తోంది. అర్థమైందా? అంటే 2001లో మొత్తం భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు గుజరాత్లో ఒక విపత్తు జరిగింది. దానివల్ల గుజరాత్ అంతా అస్తవ్యస్తం అయిపోయింది, ఏడుపులతో ఆ ఏరియా మొత్తం నిండిపోయింది. భూకంపస్య దారుణ విభీషిక అంటే భూకంపం యొక్క దారుణమైన ప్రభావం వలన సమస్తం అపి మొత్తం కూడా గుర్జర క్షేత్రం గుజరాత్ ప్రాంతము, విశేషణేచ కచ్ జనపదం స్పెషల్లీ కచ్ ప్రాంతం గుజరాత్లో ఉండే కచ్ అనే ఏరియాలో ధ్వంసావశేషు పరివర్తితవతి అంటే ఆ బిల్డింగ్స్ అన్ని కూలిపోయి అవశేషాలుగా ధ్వంసమైపోయి అవశేషు పరివర్తితవతి అంటే అవశేషాలుగా మారిపోయాయి. బిల్డింగ్స్ అంతా కూలిపోయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే రెసిడ్యూస్ లాగా పడి ఉన్నాయి అక్కడ. భూకంపస్య కేంద్రభూతం భుజనగరం తు మృతికా క్రీడనకం ఇవ ఖండం జాతం అంటే భూకంప కేంద్ర బిందువు అయిన భుజ్ నగరము మట్టి బొమ్మల్లాగా ముక్కలుగా విరిగిపోయి పడిపోయిందన్నమాట. బహుభూమాని భవనాన్ని క్షణనైవ ధరాశాయిని జాతాని అంటే బహుభూమాని భవనాన్ని అంటే అనేక అంతస్తులున్న బహుళ అంతస్తులున్న భవనాలు క్షణంలో నేలమట్టమైపోయాయి.
ఉత్ఖాత విద్యుత్ దీప స్తంభాహ అంటే విద్యుత్ దీప స్తంభాలు ఏవైతే ఉంటాయో కరెంట్ పోల్స్ అవి కూడా కూలిపోయాయి. విశీర్ణాహ గృహ సోపాన మార్గ అంటే మనము ఇంటి లోపలికి వెళ్ళే మెట్లు ఉంటాయి కదా, అవి కూడా విడిపోయి ఉన్నాయి. ఫాలద్వయే విభక్త భూమి రెండుగా చీలిపోయి ఉంది. భూమి గర్భాదోపరి భూమి గర్భంలో నుంచి పైకి నిస్సరంతిభిః అంటే పైకి వస్తున్న అంటే భూమి లోపల నుండి భూమి రెండుగా చీలినప్పుడు ఆ చీలికల నుంచి పైకి వస్తున్న దుర్వార అంటే నివారించలేని జలధారాభిః నీటి ప్రవాహం మహాప్లవన దృశ్యం అంటే గొప్ప జలప్రలయం లాగా ఉపస్థితం అనిపించింది. ఈ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు భూమి రెండుగా చీలిపోయింది కదా, అప్పుడు భూగర్భంలోంచి వచ్చే వాటర్ ఎలా కనిపించింది అంటే ఒక పెద్ద జలప్రలయం సంభవించిందేమో అన్నట్లు అనిపించింది. సహస్రమితాః ప్రాణినస్తు క్షణనైవ మృతాః వేల సంఖ్యలో మనుషులు వాళ్ళ ప్రాణాలను క్షణంలో కోల్పోయారు అంటే క్షణంలో వేల మంది చనిపోయారు. ధ్వస్త భవనేషు సంపీడితాః ధ్వస్త భవనేషు అంటే ఆ కూలిపోయిన భవనాల కింద సంపీడితాః సఫర్ అవుతూ ఉన్న సహస్రశో అన్యే వేల సంఖ్యలో సహాయతార్థం సహాయం కోసం కరుణాకరుణం దయనీయంగా క్రందతీస్మ ఏడుస్తున్నారు. అంటే ఆ భూకంపం వల్ల పడిపోయిన భవనాల కింద ఇరుక్కున్న వేల మంది జనాలు సహాయం చేయడానికి చాలా దయనీయంగా సహాయం చేయండి అని ఏడుస్తున్నారు. హ్యా దైవ ఓ దేవుడా క్షుక్షామ కంఠాహ అంటే ఎండిపోయిన గొంతుతో మృతప్రాయ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్న కేచన్ కొంతమంది శిశువులైతే అంటే పిల్లలైతే ఈశ్వర కృపయ ఆ ఈశ్వరుడి దయ వలన ద్విత్రాణి దినాని అంటే 2-3 రోజుల వరకు జీవనం ధారితవంతః జీవించగలిగారు. అంత శిథిలాల కింద కూడా కొంతమంది పిల్లలైతే ఆ ఈశ్వరుడి దయ వలన 2-3 రోజుల వరకు బతకగలిగారు. ఇయం ఆసీత్ ఇదే భైరవ విభీషిక కచ్చ భూకంపస్య కచ్ భూకంపం యొక్క భయంకరమైన ఆపద. సో ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, గుజరాత్లోని కచ్లో జరిగిన ఒక భూకంపం యొక్క ఘోర విషాదాంతం అన్నమాట. పంచోత్తర 5 ఎక్కువ 2000 అంటే సింపుల్గా 2005 క్రీస్తు శతాబ్దంలో అపి కూడా కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ దేశేచ అంటే పాకిస్తాన్ దేశంలో కూడా ధరాయాహ భూమి మహత్కంపనం జాతం చాలా కంపించింది. అంటే భూకంపము 2005లో కాశ్మీర్లోను మరియు పాకిస్తాన్లో కూడా సంభవించింది. యస్మాత్ కారణాత్ ఈ కారణం వలన అంటే ఈ భూకంప కారణం వలన లక్ష పరిమితాః లక్షల మంది జనాః ప్రజలు అకాల కాలం అంటే క్షణంలోనే వితిన్ ఫ్యూ సెకండ్స్ కవలితాః చనిపోయారు. అంటే 2005లో అగైన్ ఎక్కడ భూకంపం వచ్చింది, కాశ్మీర్లోను అండ్ పాకిస్తాన్లోను ఇలాగే పెద్దగా భూకంపం వచ్చింది. అప్పుడు కూడా లక్షల మంది క్షణకాలంలోనే చనిపోయారు, కాలచక్రంలో కలిసిపోయారు. నెక్స్ట్ పృథ్వీ కస్మాత్ ప్రకంపతే ఇది అంటే భూమి ఏ విధంగా కంపిస్తుంది అనే విషయాన్ని వైజ్ఞానికాః సైంటిస్టులు కథయంతి యత్ ఈ విధంగా చెప్తున్నారు. పృథివ్యా అంతర్గర్భే అంటే భూమి యొక్క అంతర్గర్భంలో విద్యమానః స్థాపితమై ఉన్న బృహత్యః పాషాణః పెద్ద పెద్ద రాళ్ళు శిలలు యదా సంఘర్షణ అంటే ఒకదానికొకటి కొట్టుకోవడం వలన త్రుటయంతి విరిగిపోయి తదా జాయతే భీషణం సంస్కలనం ఒకదానికొకటి రాసుకోవడం వలన అంటే ఒకదాని మీద ఒకటి రాళ్ళు పడడం వలన సంఘర్షణ మొదలయ్యి అవి డిస్ప్లేస్మెంట్ అవుతాయి అన్నమాట. ఆ రాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటప్పుడు కంపనం అనేది స్టార్ట్ అవుతుంది. తదైవ అదే భయావహ కంపనం పెద్ద భూకంపంలాగా ధరాయాహ భూమి ఉపరితలమాగత్య పైకి వచ్చి మహాకంపనం పెద్ద భూకంపాన్ని జనయతి క్రియేట్ చేస్తుంది. ఏన మహావినాశ దృశ్యం సముత్పద్యతే ఇదే గొప్ప నాశనానికి దారితీస్తుంది. అంటే భూమి లోపల రాళ్ళు డిస్ప్లేస్మెంట్ అవ్వడం వలన స్టార్ట్ అయిన వైబ్రేషన్స్ పెద్దవిగా అయ్యి భూమి పైకి స్ప్రెడ్ అయ్యి ఆ కంపనాలు భూమి మీదికి వచ్చి భూమి మీద ఉండేటివి కూలిపోవడం వలన ఒక పెద్ద వినాశనాన్ని క్రియేట్ చేస్తాయి. జ్వాలాముఖ పర్వతానాం విస్ఫోటైరపి భూకంపో జాయతే ఇది కథయంతి భూకంప విశేషజ్ఞాః అంటే జ్వాలాముఖ పర్వతాలు పేలడం వలన కూడా భూకంపాలు పుడతాయి అని భూకంప విశేషజ్ఞులు చెప్తున్నారు.
పృథివ్యాః గర్భే అంటే భూమి గర్భంలో విద్యమానే అగ్నిర్ యదా అంటే భూమి గర్భంలో నిక్షిప్తమై ఉన్న అగ్ని, అలాగే ఖనిజం మృత్తిక శిలాది అంటే ఖనిజాలు, మృత్తిక అంటే మట్టి, శిల అంటే పెద్ద పెద్ద రాళ్ళు సంచయం కలిసి క్వథయతి అంటే బాయిల్ అవ్వడం వలన తదా అలాగే తత్సర్వం ఏవ అదంతా అంటే ఏదంతా భూమి లోపల అగ్ని, ఖనిజాలు మరియు మట్టి ఇవంతా బాయిల్ అయ్యాయి కదా, అదంతా లావా రసతాం లావాలాగా ఉపేత్య తయారయ్యి దుర్వాగత్య ధరాం పర్వతం మనం నివారించలేనంతగా తయారైపోయి పైకి వచ్చి విదార్య బహిర్నిష్క్రామతి అంటే పైకి ప్రవహిస్తుంది. ఆ అగ్నిపర్వతం మీదికి వచ్చి బాయిల్ అయ్యి అగ్నిపర్వతం మీదికి వచ్చి అక్కడి నుంచి బయటికి ప్రవహిస్తుంది. అంతేకాకుండా ధూమ భస్మావృతం జాయతే తదా గగనం పైకి ఆ వేడి లావా పొంగి భూమి మీదకి ప్రవహించడమే కాకుండా దాంతోపాటు పొగ మరియు బూడిదంతా కూడా కమ్మివేస్తుంది ఆకాశాన్ని. సెల్సియస్ తాపమాత్రాయ 800 ఉపగతో అయం అంటే ఈ లావా యొక్క టెంపరేచర్ ఎంతవరకు ఉంటుందంటే 800 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండి లావారసము యదా నదీ వేగేన ప్రవహతి అంటే నదిలాగా నదీ జలాల్లాగా ఇది ప్రవహించి తదా అలాగే పార్శ్వస్థ గ్రామ నగరానివ తద్దూరే తద్ ఉదరే క్షణనైవ సమావిశంతి అంటే ఈ లావా ఇంత హై టెంపరేచర్తో ప్రవహించి దానికి సమీపంలో ఉన్న గ్రామాలని, నగరాలని దాని ఉదరంలో తద్ ఉదరే అంటే దాని ఉదరంలో క్షణంలో కలిపేసుకుంటుంది. అంటే ఈ ఇంత హై టెంపరేచర్తో అది ప్రవహించినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రవాహంలో అక్కడ ఉండే జనాలు కానీ జంతువులు కానీ కొట్టుకుపోతాయి అని సింపుల్ మీనింగ్. నిహన్యంతే చ వివశాః ప్రాణినః అంటే అనేక ప్రాణులు చంపబడతాయి. జ్వాలాముద్గిరంత ఏతే పర్వతా అపి భీషణం భూకంపం జనయంతి. సో ఈ అగ్ని పర్వతాలు కూడా ఈ విధంగా లావా పైకి పంపిస్తూ కంపనాలు క్రియేట్ చేసి భూకంపాన్ని పుట్టిస్తాయి. యద్యపి దైవః ప్రకోపో భూకంపో నామ అంటే ఒకవేళ ఈ ప్రకంపనము ఈ భూకంపం అనేది దేవుడి ప్రక్రియ అయితే తస్య ఉపశమనస్య దాని నుంచి బయటపడటానికి నకో అపి ఎవరూ కూడా స్థిరోపాయో దృశ్యతే ఫిక్స్ సొల్యూషన్ అనేది చూపించట్లేదు. అంటే ఈ భూకంపం అనేది దేవుడి కలాపమే అయితే దీని నుంచి తప్పించుకోవడానికి మనకి ఎవ్వరూ కూడా ఒక ఉపాయము చూపించట్లేదు. ప్రకృతి సమక్షం అద్యపి విజ్ఞాన గర్వితో మానవః వామన కల్ప ఏవ అంటే ప్రకృతి సమక్షంలో విజ్ఞానవంతులు అని చెప్పుకునే ఈ మానవులు కూడా వీటిని ఫేస్ చేయలేకపోతున్నారు, వీటికి సొల్యూషన్ చూపించలేకపోతున్నారు. కాబట్టి వామన కల్ప అంటే చిన్నవారే. సో ఎంత పెద్ద విజ్ఞానవంతులు అని గర్వపడే వాళ్ళు కూడా ఈ భూకంప విషయానికి వచ్చేటప్పటికి ప్రాపర్ సొల్యూషన్ చూపించట్లేదు కాబట్టి వీళ్ళు చిన్నవారే అని. తథాపి భూకంప రహస్యజ్ఞాః కథయంతి యత్ బహుభూమిక భవన నిర్మాణం న కరణీయం. అంతేకాకుండా ఈ భూకంప విశేషజ్ఞులు ఇంకా ఏం చెప్తున్నారంటే ఎక్కువ అంతస్తుల భవనాలు నిర్మించవద్దు అని చెప్తున్నారు. తటబంధం నిర్మాయ బృహన్మాత్రం నదీ జలమపి నైకస్మిన్ స్థలే పుంజీకరణీయం అన్యథా అసంతులన వశాత్ భూకంపం సంభవతి అంటే నదీ జలాన్ని కూడా ఒక బార్డర్ లాగా కట్టి అంటే ఒక కంచె వేసి ఒకే స్థలంలో ఆపకూడదు. అలా ఆపినప్పుడు ప్రకృతిలో బ్యాలెన్స్ తప్పి భూకంపం అనేది రావచ్చు. వస్తుతః శాంతాని ఏవ పంచతత్వాని క్షితిజల పావక సమీర గగనాని భూతలస్య యోగక్షేమాభ్యాం కల్పంతే అంటే భూమి మీద పంచభూతాలు అంటాం కదా, భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని ఈ 5 శాంతంగా ఉంటే భూమి ప్రశాంతంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి శాంతంగా లేకపోయినా కూడా ఏమవుతుంది, పెద్ద వినాశనాన్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి పంచభూతాలను ఎప్పుడు మనము రెస్పెక్ట్ చేస్తూ వాటిని సేవ్ చేద్దాం, వాటి వినాశనానికి గురి కాకుండా మనము మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. లెసన్ కంప్లీట్ అయింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. అభ్యాస కార్యం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏకపదేన ఉత్తరం లిఖత అంటే క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి 1 వర్డ్లో ఆన్సర్ రాయాలి. ఇందులో ఫస్ట్ వన్ కస్య దారుణ విభీషిక గుర్జన క్షేత్రం ధ్వంసావశేషు పరివర్తితవతి.
దేని యొక్క దారుణ ప్రభావం వలన గుజరాత్ రాష్ట్రము ధ్వంసమైపోయింది? ఆన్సర్ భూకంపం వలన. నెక్స్ట్, కీదృశాని భవనాన్ని ధారాశాయిని జాతాని అంటే ఎటువంటి భవనాలు నేలమట్టమయ్యాయి? ఆన్సర్ బహుభూమికాని అంటే బహుళ అంతస్తు భవనాలు, ఎక్కువ అంతస్తులు ఉండే బిల్డింగ్స్ భూకంపం వచ్చినప్పుడు నేలమట్టమైపోయాయి. నెక్స్ట్, దుర్వార జలధారాభిః కిం ఉపస్థితం అంటే దుర్వార అంటే నివారించలేని జల ప్రవాహం వలన ఏమి అయ్యింది? ఆన్సర్ మహాప్లవన దృశ్యం అంటే జల ప్రళయం లాగా కనిపించింది. నెక్స్ట్, కస్య ఉపశమనస్య స్థిరోపాయః నాస్తి దేని నుంచి ఉపశమనం పొందడానికి మనకు ఒక స్థిరమైన ఉపాయం అనేదే లేదు? ఆన్సర్ భూకంపస్య. కీదృశః ప్రాణినః భూకంపేన నిహన్యంతే అంటే ఎటువంటి ప్రాణులు భూకంపం వలన చనిపోతారు లేదా మాయమైపోతారు? ఆన్సర్ వివశాః అంటే వివిధ రకాల ప్రాణులు. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, అధోలిఖితానాం ప్రశ్నానాం ఉత్తరాన్ని సంస్కృత భాషయా లిఖత అంటే క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి కంప్లీట్ ఆన్సర్ దట్టు ఇన్ సాంస్క్రిట్ రాయాలి. ఇందులో ఫస్ట్ వన్, సమస్త రాష్ట్రం కీదృశే ఉల్లాసే మగ్నం ఆసీత్ మొత్తం రాష్ట్రం అంతా ఎటువంటి కార్యక్రమాల్లో ఉల్లాసంగా నిమగ్నమై ఉంది? ఆన్సర్ సమస్త రాష్ట్రం గణతంత్ర దివస పర్వణి నృత్య గీత వాదిత్రాణం ఉల్లాసే మగ్నం ఆసీత్ మొత్తం రాష్ట్రం అంతా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఆటలు పాటలు స్పీచ్లలో నిమగ్నమై ఉంది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, ఇందులో భూకంపస్య కేంద్ర బిందువు కహ జనపద ఆసీత్ భూకంపం యొక్క కేంద్ర బిందువు ఏ డిస్ట్రిక్ట్లో ఉండింది? ఆన్సర్ భూకంపస్య కేంద్ర బిందువు కచ్ జనపద ఆసీత్ భూకంపానికి కేంద్ర బిందువు ఎక్కడ స్టార్ట్ అయింది? కేంద్ర బిందువు అంటే ఏం లేదు, ఎక్కడ స్టార్ట్ అయింది అని. సో భూకంపం యొక్క కేంద్ర బిందువు ఎక్కడ? గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్ అన్నమాట. నెక్స్ట్, పృథివ్యాః స్ఖలనాత్ కిం జాయతే భూమి స్ఖలనం నుండి ఏమి ఉత్పన్నమవుతుంది, ఏమి వస్తుంది? ఆన్సర్ పృథివ్యాతః స్ఖలనాత్ మహాకంపనం జాయతే అంటే భూమి స్ఖలనం నుండి పెద్ద కంపనాలు వస్తాయి. ఏన మహావినాశ దృశ్యం సముత్పద్యతే అంటే వాటి నుండి పెద్ద వినాశనం అనేది ఉత్పన్నమవుతోంది ఆ కంపనాల నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్రం విశ్వం కైహి ఆతంకితం దృశ్యతే ఈ మొత్తం విశ్వము దేని వలన ఆతంకితం అంటే భయంకరంగా దృశ్యతే కనిపిస్తుంది? ఆన్సర్ సమగ్రం విశ్వం జ్వాలాముఖ పర్వతానాం విస్ఫోట భూకంప మహాప్లవనాది ప్రాకృతిక పదాభిః ఆతంకితం దృశ్యతే అంటే ఈ మొత్తం విశ్వము జ్వాలాముఖ పర్వతానాం విస్ఫోట అంటే అగ్ని పర్వతాలు పేలటం వలన, భూకంపం వలన అండ్ వరదల వలన, ఎక్కువ వాటర్ ఫ్లో వలన భయంకరంగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, కేషాం విస్ఫోటైరపి భూకంపో జాయతే దేని విస్ఫోటనం వలన కూడా భూకంపం వస్తుంది? ఆన్సర్ జ్వాలాముఖ పర్వతానాం విస్ఫోటైరపి భూకంపో జాయతే జ్వాలాముఖ పర్వతాలు అంటే అగ్ని పర్వతాలు పేలటం వలన కూడా భూకంపం వస్తుంది. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, స్థూల పదాన్ని పదమాధృత్య ప్రశ్న నిర్మాణం కురుతా అంటే క్రింద ఇచ్చిన సెంటెన్సెస్లో అండర్లైన్ చేసిన వర్డ్స్ ప్లేస్లో మనము క్వశ్చనింగ్ వర్డ్ పెట్టి సెంటెన్స్ని మళ్ళీ రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్, భూకంప విభీషిక విశేషేణ కచ్చ జనపదం ధ్వంసావశేషు పరివర్తితవతి. సో భూకంప విభీషిక అంటే భూకంప విలయము ప్రళయము అంటారు కదా, భూకంప నాశనం వలన విశేషణ స్పెషల్లీ కచ్చ జనపదం గుజరాత్లోని కచ్ ప్రాంతము ధ్వంసావశేషు పరివర్తితవతి అవశేషాలుగా ధ్వంసమై అవశేషాలుగా మిగిలిపోయి ఉన్నది ఆర్ మారిపోయి ఉన్నది. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఇచ్చారు? ధ్వంసావశేషు. క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? కేషు ఏ విధంగా లేకపోతే ఎలాగా అని వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? భూకంప విభీషిక విశేషేణ కచ్చ జనపదం కేషు పరివర్తితవతి. నెక్స్ట్, వైజ్ఞానికాః కథయంతి యత్ పృథివ్యాః అంతర్గర్భే పాషాణశిలానాం సంఘర్షణేన కంపనం జాయతే. వైజ్ఞానికాః అంటే శాస్త్రవేత్తలు, కథయంతి చెప్తున్నారు, యత్ ఈ విధంగా, పృథివ్యాః అంతర్గర్భే భూమి యొక్క అంతర్గర్భంలో లేదా భూమి యొక్క లోపల, పాషాణశిలానాం అంటే రాళ్ళు లేకపోతే శిలలు అంటాం కదా, పెద్ద పెద్ద శిలలు, సంఘర్షణేన ఒకదానికొకటి రాసుకోవడం వలన, సంఘర్షణ వలన, కంపనం జాయతే భూమి కంపిస్తుంది. సో ఇక్కడ అండర్లైన్ వర్డ్ దేనికుంది? వైజ్ఞానికాః అంటే శాస్త్రవేత్తలు, వైజ్ఞానికాః కథయంతి శాస్త్రవేత్తలు చెప్పారు కదా. దీనికి క్వశ్చనింగ్ ఏమొస్తుంది? కే కథయంతి ఎవరు చెప్పారు?
సో ఆన్సర్ ఈస్ కే కథయంతి యత్ పృథివ్యాః అంతర్గర్భే పాషాణశిలానాం సంఘర్షణేన కంపనం జాయతే. అంటే ఎవరు చెప్పారు భూమి లోపల రాళ్ళు శిలలు సంఘర్షణ చేసుకోవడం వలన భూమి కంపిస్తుంది అని. ఓకే, నెక్స్ట్. వివశః ప్రాణినః ఆకాశే పిపీలికాః ఇవ నిహన్యంతే. అంటే వివిధ ప్రాణులు ఆకాశంలో చీమలలాగా చనిపోతున్నారు. దీనికి అండర్లైన్ దేనికి ఉంది? ఆకాశే అంటే ఆకాశంలో. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమని వస్తుంది? ఎక్కడ అంటే కుత్ర. సో ఆన్సర్ వివశః ప్రాణినః కుత్ర పిపీలికాః ఇవ నిహన్యంతే. వివిధ ప్రాణులు ఎక్కడ చీమల్లాగా చనిపోతున్నారు. నెక్స్ట్, ఏతాదృశి భయావహ ఘటన గఢ్వాల క్షేత్రే ఘటిత. ఇటువంటి భయంకరమైన ఘటన గఢ్వాల క్షేత్రంలో జరిగింది. సో అండర్లైన్ దేనికి ఉంది? ఏతాదృశి అంటే ఇటువంటి. క్వశ్చన్ ఏమొస్తుంది? ఎటువంటి. సో ఆన్సర్ ఈస్ కీదృశి భయావహ ఘటన గఢ్వాల క్షేత్రే ఘటిత. ఎటువంటి భయంకరమైన ఘటన గఢ్వాల క్షేత్రంలో జరిగింది. నెక్స్ట్, తదిదానీం భూకంప కారణం విచారణీయం తిష్టతి. ఇప్పుడు భూకంప కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంది. సో అండర్లైన్ దేనికి ఉంది? భూకంప కారణం. క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? కిం. తదానీం కిం విచారణీయం తిష్టతి. ఇప్పుడు దేని గురించి విచారించవలసి ఉంది లేదా తెలుసుకోవాల్సి ఉంది? భూకంప విషయే పంచవాక్యమితం అనుచ్ఛేదం లిఖత. భూకంప విషయాన్ని గురించి 5 సెంటెన్సెస్ రాయాలి. ఇది మీ ఓన్గా కూడా రాయొచ్చు. సో ఎవరైనా ఓన్గా రాయలేరు అనుకున్న వాళ్ళు మాత్రం బాగా లెర్న్ చేయండి 5 సెంటెన్సెస్. సో ఇందులో ఫస్ట్ వన్, భూకంపః యదా సంభవతి తదా తరంగానాం శరణ్య భూమి కంపితా భవతి. భూకంపం ఎలా వస్తుంది అంటే భూమి లోపల తరంగాలు వచ్చి అవి భూకంపం లాగా తయారవుతుంది. అంటే భూమి లోపల కంపనాలు స్టార్ట్ అయ్యి అవి పెద్దగా అయ్యి భూకంపాన్ని క్రియేట్ చేస్తుంది. భూకంపేన క్షణేనైవ భవనాని ధరాశాయిని భవంతి. అంటే భూకంపం వలన క్షణాల్లో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అవుతాయి అంటే కూలిపోతాయి. నెక్స్ట్, భూకంపస్య కేంద్రం పరితః మహావినాశం భవతి. భూకంపం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాని చుట్టుపక్కల పెద్ద వినాశనమే జరుగుతుంది. నెక్స్ట్, జ్వాలాముఖ పర్వతానాం విస్ఫోటైః అపి భూకంపో జాయతే. జ్వాలాముఖ పర్వతాలు విస్ఫోటనం అవ్వటం వలన కూడా అంటే అగ్ని పర్వతాలు పేలటం వలన కూడా భూకంపము వస్తుంది. నెక్స్ట్, పృథివ్యాః స్ఖలనాత్ మహాకంపనం జాయతే ఏన మహావినాశ దృశ్యం సముత్పద్యతే. అంటే భూమి యొక్క స్ఖలనం నుండి వచ్చే ఒక పెద్ద కంపనము. కంపనం అంటే ఏంటి? కదలిక. సో భూమి స్ఖలనం నుంచి వచ్చే ఒక పెద్ద కదలిక పెద్ద వినాశనాన్ని క్రియేట్ చేస్తుంది అని ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్, 5th క్వశ్చన్, కోష్టకేషు దత్తేషు ధాతేషు నిర్దేశానుసారం పరివర్తనం విధాయ రిక్తస్థానాన్ని పూరయత. అంటే క్రింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చారు కదా, ఆ ఫిలప్స్ని మనం ఎలా రాయాలి అంటే బ్రాకెట్స్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చదివి రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్, సమగ్రం భారతం ఉల్లాసే మగ్నం డాష్ అస్ ప్లస్ లట్లకారే. అస్కి లట్లకారే ఏమొస్తుంది? అస్థి. నెక్స్ట్, భూకంప విభీషిక కచ్చ జనపదం వినష్టం క్రూ ప్లస్ తవతు ప్లస్ జ్ఞీప్. సో దీనికి వర్డ్ ఏమొస్తుంది అంటే కృతవతి. భూకంప విభీషకము అంటే భూకంప నాశనం అనేది కచ్చ రాష్ట్రాన్ని చాలా నాశనం చేసింది. నెక్స్ట్, క్షణనైవ ప్రాణినః గృహవిహీనాః భూ ప్లస్ లంగ్ ప్లస్ ప్రథమ పురుషః బహువచనం. సో ఈ భూ అనే వర్డ్కి ఇవన్నీ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే అభవన్ వస్తుంది. క్షణంలో అనేక ప్రాణులు గృహవిహీనమైపోయాయి అంటే ఇల్లు లేకుండా పోయాయి. శాంతాని పంచతత్వాని భూతలస్య యోగక్షేమభ్యాం డాష్. ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? భూ ప్లస్ లట్ ప్లస్ ప్రథమ పురుషః బహువచన్. అంటే ఈ భూ అనే దానికి లట్లకారము ప్రథమ పురుషం బహువచనం ఏమొస్తుంది? భవంతి. సో సెంటెన్స్, శాంతాని పంచతత్వాని భూతలస్య యోగక్షేమభ్యాం భవంతి. అంటే భూమి మీద ఈ 5 పంచభూతాలు ప్రశాంతంగా ఉంటే మన భూమి కూడా ప్రశాంతంగా ఉంటుంది. మానవః పృచ్చంతి యత్ బహుభూమిక భవన నిర్మాణం కరణీయం న వా. యాక్చువల్లీ ఇక్కడ డాష్లో ఆల్రెడీ ఫిల్ చేసి చెప్పేశాను పృచ్చంతి అని. ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రచ్ ప్లస్ లట్ ప్రథమ పురుష బహువచనం. సో ఈ వర్డ్కి పృచ్చంతి వస్తుంది. అండ్ దీని మీనింగ్ ఏంటంటే మానవులు అడుగుతున్నారు పెద్ద పెద్ద భవనాలు భూమి మీద కట్టొచ్చా వద్దా అని. నెక్స్ట్, నదీ వేగేన గ్రామాః తదుదరే
డాష్లో ఏమి ఇచ్చారు ఇక్కడ బ్రాకెట్లో సమ్ ప్లస్ ఆ ప్లస్ విష్ ప్లస్ విధి లింగ్ ప్రథమ పురుష బహువచనం. సో సింపుల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే సమావిషేత్. నదీ వేగంతో గ్రామాల్లో తద్ ఉదరే తన పొట్టలో తీసుకుంటుంది అంటే సమావిషేత కలిపేసుకుంటుంది. ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే లావా పొంగినప్పుడు నదీ ప్రవాహంలాగా వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామము వాటి పరిసర ప్రాంతాలని తన కలుపుకొని వెళ్ళిపోతుంది కదా, దాన్ని తన ఉదరంలో వేసుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ 6th క్వశ్చన్ సంధి విచ్ఛేదం చ కురుత అంటే కలిపిచ్చుంటే విడదీసి రాయాలి లేదా విడదీసిచ్చుంటే కలిపి రాయాలి. ఇందులో ఫస్ట్ వన్ కించ, ఆన్సర్ ఏమొస్తుంది కిం ప్లస్ చ. నెక్స్ట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు నగరం ప్లస్ తు, సో ఆన్సర్ ఏమొస్తుంది నగరంతు. నెక్స్ట్ విపన్నంచ, విపన్నం ప్లస్ చ. నెక్స్ట్ కిన్ను, కిం ప్లస్ ను. భుజనగరంతు, భుజనగరం ప్లస్ తు. నెక్స్ట్ సంచయ, సం ప్లస్ చయ. నెక్స్ట్ 6th క్వశ్చన్లోనే సెకండ్ పార్ట్ విసర్గ సంధి నియమానుసారం అంటే విసర్గ సంధి ఫార్ములాని యూజ్ చేసి ఈ కింద వర్డ్స్ని విడదీసి రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ శిశవస్తు, శిశవః ప్లస్ తు. నెక్స్ట్ విస్ఫోటైరపి, విస్ఫోటైః ప్లస్ అపి. సహస్రశో అన్యే, సహస్రశః ప్లస్ అన్యే. విచిత్రో అయం, విచిత్రః ప్లస్ అయం. భూకంపో జాయతే, భూకంపః ప్లస్ జాయతే. వామనకల్ప ఏవ, వామనకల్ప ప్లస్ ఏవ. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇందులో క అండ్ ఖ అనే 2 కాలమ్స్ ఇచ్చున్నారు. ఇందులో అపోజిట్ వర్డ్స్ని మ్యాచ్ చేయాలి మనం. ఇందులో ఫస్ట్ వన్ సంపన్నం అంటే ఎక్కువగా ఉండడం, దీనికి అపోజిట్ ఏమొస్తుంది విపన్నం లేకపోవడం. నెక్స్ట్ ధ్వస్త భవనేషు అంటే కూలిపోయిన భవనాలు, దీనికి అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది నవనిర్మిత భవనేషు క్రొత్తగా కట్టిన భవనాలు. వదిలి వెళ్ళడం, దీనికి అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది ప్రవేశించడం, సో ఆన్సర్ ప్రవిశంతిభిః. నెక్స్ట్ నిర్మాయ నిర్మించడం, వినాశ్య అంటే కూలదోయడం పడేయడం. నెక్స్ట్ క్షణనైవ క్షణంలో, దీనికి అపోజిట్ ఏమొస్తుంది సుచరనైవ, సుచరనైవ అంటే లాంగ్ టైం వరకు చాలా కాలం వరకు అని. నెక్స్ట్ 7th క్వశ్చన్లోనే సెకండ్ పార్ట్ ఇక్కడ కూడా 2 కాలమ్స్లో వర్డ్స్ ఇచ్చాడు. ఇంతకుముందు మనం అపోజిట్ వర్డ్స్ని మ్యాచ్ చేసాం, ఇక్కడ సిమిలర్ మీనింగ్ వర్డ్స్ని మ్యాచ్ చేయాలి అంటే మీనింగ్స్ని మ్యాచ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో ఫస్ట్ వన్ పర్యాకులం, దీని మీనింగ్ ఏంటి వ్యాకులం. విశీర్ణాః మీనింగ్ నష్టాః. ఉద్గిరంతః మీనింగ్ ప్రకటయంతః. నెక్స్ట్ విదార్యః దీని మీనింగ్ లేదా సినానిమ్ సంత్రోద్య. నెక్స్ట్ ప్రకుపితం, ప్రకుపితాం దీని సిమిలర్ మీనింగ్ వర్డ్ ఏంటి క్రోధయుక్తం. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇందులో ఫస్ట్ పార్ట్ ఎగ్జాంపుల్ని అనుసరించి ఇక్కడ ప్రకృతి ప్రత్యయ పదాలను విడదీసి రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ ధృతవాన్, ధృ ప్లస్ తవతు. హసన్, హస్ ప్లస్ శత్రు. నెక్స్ట్ విశీర్ణ, వి ప్లస్ శ్రు ప్లస్ త ప్లస్ టాప్. నెక్స్ట్ ప్రచలంతి, ప్ర ప్లస్ చల్ ప్లస్ శృత్ ప్లస్ జ్ఞీప్. నెక్స్ట్ హతః, హన్ ప్లస్ త. నెక్స్ట్ 8th క్వశ్చన్లోనే సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ విగ్రహవాక్యం ఇచ్చారు, దీని నుంచి మనము సమస్త పదం రాయాలి, దట్టు ఆ సమస్త పదము లెసన్లోందై ఉండాలి. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ వన్ మహత్ చ తత్ కంపనం, ఆన్సర్ మహత్ కంపనం. నెక్స్ట్ దారుణాచ సా విభీషిక, సమస్త పదం ఏమొస్తుంది దారుణ విభీషిక. నెక్స్ట్ ధ్వస్తేషు చ తేషు భవనేషు, సో దీనికి సమస్త పదం ధ్వస్త భవనేషు. నెక్స్ట్ ప్రాక్తనే చ తస్మిన్ యుగే, సమస్త పదం ప్రాక్తన యుగే. నెక్స్ట్ మహత్ చ తత్ రాష్ట్రం తస్మిన్, సమస్త పదం మహారాష్ట్రే. Lesson completed. Thank you for watching.